వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనా లేక మీరే పెట్టారా అనే దాని మీద అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని చెప్పి ఆయన నొక్కి ఒక్కాడిస్తున్నారు. అంతే తప్ప అది ప్రూవ్ చేసే సత్తా వారి దగ్గర లేదనుకుంటా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫ్లెక్స్ ఎవరు పెట్టారు అనేది కూడా వాళ్ళు నిరూపించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే అదేదో సాయంత్రం చూడండి. ఈ రోజు మంగళవారం మేము పని చేయలేమని అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూటమిలో వాళ్ళకి రకరకాల లుకలుకలు ఉండి డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేయాలని టీడీపీ పార్టీ నుంచి కొంతమంది నాయకులు, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి అని చెప్పి జనసేన నుంచి కొంతమంది నాయకులు ఈ రకంగా రకరకాల డిమాండ్స్ వాళ్ళు పెట్టుకున్న తరువాత ఈ ఫ్లెక్సీలు వారు వచ్చింది తప్ప దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా నిజంగా అక్కడ ఫ్లెక్స్ కడితే మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీదే కదా, మీరు ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఆ ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళు ఎవరో పట్టుకోండి. అది పట్టుకునే సత్తా కూడా మీ ప్రభుత్వానికి లేదా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో బోర్డులన్నీ మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, లైంగిక దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా మీరు ఎక్కడ ఆపుతున్న పరిస్థితులు అయితే మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఇది కూడా మీరు పట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఇంత దారుణంగా ఒక ప్రభుత్వం 7 నెలల్లో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా 7 నెలల్లో ఇంత దారుణంగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి అయితే లేనే లేదు. అలాగే మా హేమంత్ అన్నారు ఆయనకి తెలియక ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి తెలియని ప్రదేశం లేదు, ఆయన చాలా చోట్ల తిరిగి వచ్చారని చెప్పి. ఆయన ఇప్పటి వరకు సినిమా యాక్టర్గా తిరిగి వచ్చారన్న హేమన్న, కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కానీ లేదా ఒక ఎమ్మెల్యే హోదాలో కానీ ఎప్పుడు ఎక్కడ తిరిగిన పరిస్థితులు అయితే చూడలేదు. ఇప్పుడు దావోస్కి ఆయన తీసుకెళ్ళకపోతే అది మీ పార్టీ మీ కూటమి యొక్క ఇంటర్నల్ విషయం, మాకు అవసరం లేదు, మేము దాని గురించి అసలు మాట్లాడవలసిన పరిస్థితులుగా. కానీ మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, మీరు తీసుకెళ్తారో ఆయన ఆంధ్రప్రదేశ్లోనే కూర్చోబెట్టుకుంటారో అది మీ ఇష్టం. తీసుకెళ్ళలేదు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు తప్ప ఎవరు వెళ్ళలేదు. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఆ దావోస్ సదస్సు గురించి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఏముండదు అక్కడ పెట్టుబడుల గురించి కానీ అది కానీ ఓన్లీ ఎంఓఈస్ జరుగుతాయి తప్ప అదంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి కదా, దాన్నే ముందులే అన్న విషయంగా ఆయన బట్టి విక్రమార్క గారు మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పెట్టుబడుల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే కూటమిలో ఉన్న నారా లోకేష్ గారు అక్కడికి వెళితే కనీసం దావోస్ సదస్సు మీద స్పందించిన ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. సో హేమన్ అన్న, నేను అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మాట్లాడవచ్చు. హేమన్న చెప్పిన దాంట్లో గతంలో సినిమా యాక్టర్గా ఆయన వెళ్ళారు తప్ప ఎప్పుడూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఎమ్మెల్యేగా కానీ ఆయన వెళ్ళిన దాఖలాలు లేవనే సంగతి కూడా హేమన్న గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళే పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తే మీ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా అన్న? మీ పవన్ కళ్యాణ్ గారు మా ద్వారకా తిరుమల మండలం వచ్చినప్పుడే సోషల్ మీడియాలో ఈ అసభ్య పదజాలం మీద జరుగుతున్న దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మాట్లాడితే రెండో రోజే మొత్తం సిఐడి వాళ్ళు కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ మొత్తం సోషల్ మీడియా అకౌంట్ల మీద పడిపోయి ఆ అకౌంట్లో వాట్సాప్ గ్రూపులు ఎవరెవరు ఏంటి అనేది ట్రేస్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపించి కొంతమందికి వార్నింగ్లు ఇచ్చారు, కొంతమంది జైలు పాలు చేశారు. ఈ రోజున ఫేక్ అకౌంట్స్ అని చెప్పి మీరు చెప్తున్నారు. నేను కొన్ని చదవమంటారా హేమన్నా, మీరు వింటారా? అనూష ఉండవల్లి గారు ఓ పోస్ట్ పెట్టారు, మీరు చూసారా హేమన్నా? అనూష ఉండవల్లి గారు తెలుసా అన్న మీకు? హేమన్నా చెప్పండి మీరు చెప్పండి. నన్ను రియాక్ట్ అవ్వమంటే తర్వాత రియాక్ట్ అవుతా, మధ్యలో మీరే మాట్లాడి చెప్పండి, పర్వాలేదు. అనూష ఉండవల్లి గారు ఓ పోస్ట్ పెట్టారు, ఒక రోజు వచ్చి షో చేసుకుని టీడీపీ సంబంధించిన ఆవిడ ఒక రోజు వచ్చి షో చేసుకుని వీళ్ళు వేసుకునే ఎలివేషన్స్ మామూలు కాదురా నాయన, క్యాడర్ భయపడి దాక్కుంది అంట. తెలుగుదేశంలో లీడర్ల కన్నా భయం ఉంటుందేమో కానీ క్యాడర్కి భయం ఉండదు. పిల్ల పార్టీలు 2023లో బయటికి వస్తే తెలుగుదేశం పార్టీ 2019 నుండే కోత కోసింది వైసీపీని. ఇది ఆవిడ ఒరిజినల్ అకౌంట్, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దానికి మీ వాళ్ళు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. హర్ష 27 అనే అతను అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడుంది మీ క్యాడరు, సిబిఎన్ వెక్కి ఏడుస్తుంటే ఇలా రకరకాల పోస్టులు, ఇలాంటి ఒక 50 పోస్టులు డైరెక్ట్ ఒరిజినల్ అకౌంట్స్ మీరు చూడొచ్చు. బలరాం గారు, అటు టీడీపీ వాళ్ళు కానీ ఇటు
వైసీపీ వాళ్ళు కానీ అదే జనసేన వాళ్ళు కానీ డైరెక్ట్ ఒరిజినల్ అకౌంట్స్ నుంచి వాళ్ళు తిట్టుకుంటున్న పరిస్థితులు. మేము లేకపోతే మీరు అధికారంలోకి వస్తారా అని చెప్పి జనసేన వాళ్ళు అంటారు. అసలు మేము లేకపోతే మీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు అవుతారా అని చెప్పి టీడీపీ వాళ్ళు రకరకాలుగా ఒక 3-4 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోషల్ మీడియా అంతా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేసిన పరిస్థితులు అందరం కూడా చూసాం. ఇక ఫేక్ అకౌంట్స్ గురించి మీకు అంత ఏదన్నా ఉంటే మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఫేక్ అకౌంట్స్ వ్యవహారం కూడా మీరు తేల్చి వాళ్ళని కూడా జైల్లో వేయమని చెప్పి నేను మా హేమన్నని కోరుతున్నాను. అలాగే ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడాలి తప్ప అని చెప్పి ఆయన చెప్పారు. మీకు మీ ప్రభుత్వానికి కొన్ని పాలసీలు అనేవి ఏమైనా ఉంటే ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడతాం. ఎంతసేపు కూడా ఏం చేయాలో తెలియక ఇప్పుడు అమరావతి నిర్మాణం చేద్దామంటే 7 నెలల నుంచి అక్కడ నీళ్లు తోడలేక చచ్చిపోతున్నారు. ఈ రోజుకి కూడా అక్కడ నీళ్లు బయటికి తోడలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. మునిగిపోయిన అమరావతికి ఇవాళే చూసాం 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలంట. 5 లిఫ్టులు కడితేనే కానీ అమరావతి అనేది ఆ నీళ్ల ముంపు నుంచి నీటి ముంపు నుంచి బయటపడదు అని చెప్పి క్లియర్ గా మీ చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలి అని చెప్పి చెబుతున్న పరిస్థితి. మరి పాలసీల మీద మాట్లాడాలి అంటే అసలు మీకు పాలసీలు అనేవి లేవు. ఈ రోజు వరకు కూడా మీరు ఏం చేస్తున్నారో గత ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రీస్ మాత్రమే మీరు తీసుకొచ్చి అవే మేము తీసుకొచ్చామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా మీరు కొత్తగా తెచ్చిన ఇండస్ట్రీస్ లేవు, కొత్తగా అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా లేవు. కేవలం రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ గారు ఆ గత 5 ఏళ్లుగా అది చేశారు ఇది చేశారు విధ్వంసం అయిపోయింది రాష్ట్రం, లేకపోతే దారుణాలు జరిగిపోయినాయి, అందుకే మేము ఏమీ చేయలేకపోతున్నాం అని ఆ రకంగా జగన్ గారి మీద దుమ్మెత్తి పోస్తూ మీరు ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు మీరు ఈ రాష్ట్ర ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక ప్రశ్న మీకు చెప్పండి సార్. ఆ పోస్టర్ లో 4వ ప్రశ్న ఒకటి మీకు చదివి వినిపిస్తా. అదే వైసీపీ వాళ్ళు చేస్తుంటారేమో అని అనుమానం కల్పించిందేమో. 4th పాయింట్ ఏముందంటే మనం సపోర్ట్ చేసి ఉండకపోతే ఇంకొక పార్టీకి 11 కాదు 110 వచ్చి ఉండేవి అని చెప్పేసి. అవునండి, ఇదేమన్నా హింట్ ఇచ్చి ఉంటుందా ఇది వైసీపీ వాళ్ళు చేసిరేమో అని? ఇప్పుడు అది హింట్ అవడానికి వాస్తవ పరిస్థితులు జనసేన నాయకులకి తెలుసు, తెలుగుదేశం పార్టీ నాయకులకి కూడా తెలుసండి. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు రెండూ కలవకపోతే ఈ రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. ఇక అప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళు అప్పటికప్పుడు గబగబా కలిసిపోయి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళంగానే లోపల ఏం జరిగింది ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. బయటకు వచ్చి 1 or 2 days కూడా వెయిట్ చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. వెంటనే బయటకు వచ్చేసి నేను అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారితో రేపటి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తా అని చెప్పి వెంటనే ప్రకటించేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ రోజు వాళ్ళకున్న అవగాహన ఎలాంటిదో లేదా వాళ్ళకున్న పరిస్థితులు ఎలాంటియో. ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మనం ఇద్దరం కలవకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రం అధికారంలోకి రామని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కాబట్టి వాళ్ళ ఆ ఫ్లెక్స్ లో ఆ రకంగా రాశారు. ఖచ్చితంగా 110 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, మనకి 11 సీట్లే వచ్చాయి అనేది వాళ్ళకి మనం ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ ఫ్లెక్స్ వేసిన వాళ్ళు రాశారు. ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు బలరాం గారు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఫ్లెక్స్ ఎవరు కట్టారు అనేది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. ఆ ఫ్లెక్స్ ఎక్కడ వేయించారో దాని మీద ఆ ఫ్లెక్స్ యొక్క ఎవరైతే ప్రింట్ చేశారో వాళ్ళ యొక్క ఇది ఉంటది, వాళ్ళ ద్వారా పట్టుకోవచ్చు. లేదు ఇంకో రకరకాల అక్కడ ఎక్కడ కట్టారో దాని చుట్టూ ఆ టైంలో ఎవరెవరు ఉన్నారో పోలీస్ ఎంక్వైరీ చేస్తే ఎంతసేపు సార్ దొంగలను పట్టుకోవడం? అంటే వీళ్ళు పట్టుకోవట్లేదు, వీళ్ళు చేయలేకపోతున్నారంటే అసమర్థ ప్రభుత్వం అనుకోవాలి. వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు పట్టుకోవట్లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళలో విపరీతమైన ఆవేదన ఉంది. మనం వాళ్ళని గెలిపించి వాళ్ళతో పాటు కలిసి ఉండి ఇంత చేసినా సరే పవన్ కళ్యాణ్ గారితో సమానంగా ఎక్కడో ఇదంతా ఎందుకు సార్? మన పేపర్లో వైజాగ్ మోడీ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మోడీ గారు పిఎం, మన చంద్రబాబు నాయుడు గారు సీఎం, నారా లోకేష్ గారు అందరు మంత్రులతో పాటు మంత్రే కదండి ఆయన కూడా. బలరాం గారు, నారా లోకేష్ గారు అందరు మంత్రులతో పాటు మంత్రేనా? ఆయనకి ఏమన్నా స్పెషల్ గా ఉందా? లేదు. మరి నారా లోకేష్ గారి ఫోటో ఒక ప్రభుత్వ ప్రకటనలో స్పెసిఫిక్ గా ఎలా ఇచ్చారండి? అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం సెకండ్ పాయింట్ అండి, నిన్న రిపబ్లిక్ డే పెరేడ్ జరిగింది. ఆ పెరేడ్ లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఓకే మేము ఎవరం కాదను.
గవర్నర్ గారు, సీఎం గారు, ఓకే ముగ్గురు, లేదా ఇంకా నారా లోకేష్ గారిని అదే స్టేజ్ మీద మళ్ళీ కూర్చోబెట్టారు. మరి కిందన్న మంత్రులందరూ కూడా అదే స్టేజ్ మీద కూర్చుని ఉండాలి కదండి. ఎస్. మరి ఎందుకు కూర్చోబెట్టలే? కిందన్న మంత్రులందరినీ కూడా పైన స్టేజ్ మీద ఎందుకు కూర్చోబెట్టలే? నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా